తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గురించి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు? అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ రెగ్యులేషన్స్ ఏంది? అండ్ ఫేజ్ 1లో ఆల్రెడీ సీట్లు ఫిల్ అయితాయి కదా! ఫేజ్ 2 లోపల సీట్లు ఉంటాయా? ఉండయా? వెబ్ ఆప్షన్‌లు ఎట్లెయ్యాలి అని చెప్తా నేను. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, ఈ వీడియో అనేది నేను అకార్డింగ్ టు 2024 అండ్ 2025 ఫేజ్ 1 రెగ్యులేషన్స్‌ని బేస్ చేసుకొని చేస్తున్నా. సో దట్ సో మనమైతే 2024ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటాం. 25ని బేస్ చేసుకొని మాట్లాడుకుంటాం. అండ్ 25 రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత కూడా నేను వీడియో చేస్తా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే నీకు క్లారిటీ వస్తది. అండ్ వన్ మోర్ థింగ్, ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. అండ్ ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 17థ్ నవంబర్ తర్వాతనే రిలీజ్ అయితది. అంటే ఇంకా ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అనేది అయిపోలేదు. కాబట్టి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఫేజ్ 2 ఓకేనా? సో, ఫేజ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితదన్నట్టు. సో, 17థ్ నవంబర్ 2025 4 పీఎం తర్వాతనే మనకు ఫేజ్ 2కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, ఎగ్జాక్ట్ డేట్, ఎగ్జాక్ట్ టైం అయితే లేదు. సో, ఈ వీడియో ఇప్పుడు చేయడానికి మెయిన్ రీజన్ ఏందంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ రిక్వెస్టెడ్ ఫర్ దిస్ వీడియో. ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్ గురించి చాలామంది అడిగిర్రు. సో దట్ నేను ఈ వీడియో అయితే చేస్తున్నా. సో, ఇంకా నోటిఫికేషన్ రాలేదు గదా! ఎందుకు ఈ వీడియో చేస్తున్నావు అన్నోళ్ళు ఈ వీడియోని ఇక్కడే స్కిప్ చేసి ఎళ్ళిపోవచ్చు. ఐయామ్ నాట్ మేకింగ్ వీడియో ఫర్ యూ. సో, నన్ను అడిగిన పీపుల్ కోసం నేను వీడియో చేస్తున్నా. ఓకేనా? సో, ఇంత ఎఫర్ట్ పెట్టి వీడియో చేసిన తర్వాత వీడియో ఎందుకు చేస్తున్నావు? ఇంకా నోటిఫికేషన్ రాలేదు గదా! అనేటోళ్ళు గూడా ఉన్నారు. సో, నేను నచ్చకపోతే యూ డోంట్ వాచ్. చూడకు, అవసరం లేదు. నువ్వు చూడాల్సిన అవసరం గూడా లేదు. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆస్క్డ్. అండ్ ఇంకొకటి, కొన్ని విషయాలు ఇప్పుడే తెలవాలే. అండ్ తర్వాత తెలిసిన తర్వాత బాధపడి లైక్ ప్రయోజనం ఏముండదన్నట్టు. ఓకేనా? సో, ఒక విషయం అనేది కరెక్ట్ టైంలో తెలవాలి నీకు. ఓకేనా? ఫేజ్ 2కి వెబ్ ఆప్షన్స్ ఇయ్యడానికి ఎవరెవరు ఎలిజిబుల్ అనే విషయం ఇప్పుడే తెలవాలే. ఇప్పుడు తెలిస్తేనే దానికొక యూజ్ అనేది ఉంటది. తర్వాత తెలిసిన తర్వాత కూడా ఆహ్, ఏం ప్రయోజనం ఏమి ఉండదన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 1 అయిపోయిన తర్వాత ఎవరెవరు ఎలిజిబుల్ ఫేజ్ 2 అని చెప్పి తెలుసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? అన్నీ చేతులకెళ్ళి జారిపోయిన తర్వాత ఏముండదన్నట్టు. సో, దట్స్ ద థింగ్. అండ్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకో. ఎళ్ళిపో. ఓకేనా? చెక్ చేయకు, ఛానెల్‌ని చూడకు. ఒక్కటే రిక్వెస్ట్ అది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్తా. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. 2024 రెగ్యులేషన్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నా. ఓకేనా? 2024 రెగ్యులేషన్స్‌ని బేస్ చేసుకొని చెప్తున్నా. అండ్ దాంతో పాటుగా 2025కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. 2025 రెగ్యులేషన్స్ వచ్చినాక మళ్ళీ చెప్తా. ఎట్లాంటి చేంజెస్ అయినా కూడా నేను చెప్తా. ఐ జస్ట్ హియర్ టు గివ్ యూ ద ఇంపార్టెంట్ అప్డేట్స్. అండ్ దాంతో పాటుగా ఇంపార్టెంట్ థింగ్స్‌ని రైట్ టైంలో నీకు చెప్తా. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. సో, మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అయితదనుకుంటే వాళ్ళకి షేర్ చేయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. క్వాలిటీ పీపుల్ మాత్రమే ఉండండి. అండ్ ఇట్స్ ఎ రిక్వెస్ట్. అండ్ వెన్ కమ్స్ టు ఎలిజిబిలిటీ. ఓకేనా? సో, ఎలిజిబిలిటీ విషయానికొద్దాం మనం. సో, ఎలిజిబిలిటీ విషయానికొస్తే ఎవరు ఎలిజిబుల్? హూ ఈస్ ఎలిజిబుల్ ఫర్ నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్ ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్. సో, ఫేజ్ 2 వెబ్ ఆప్షన్స్‌కి ఎవరు ఎలిజిబుల్ మరే అనంటే, ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, నీకు ఫేజ్ 1లో సీటొస్తే రిపోర్ట్ చేయాలె. ఓకేనా? రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఫేజ్ 1లో నాకు సీటొచ్చింది అంటే నువ్వు రిపోర్ట్ చేస్తేనే ఫేజ్ 2కి ఎలిజిబుల్. ఓకేనా? రిపోర్ట్ చేయకపోతే ఎలిజిబుల్ కాదు. రిపోర్టింగ్ అంటే ఏంది? ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అంటే అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. కాలేజ్‌కి పోవాలి. అండ్ సర్టిఫికేట్లు సబ్మిట్ చేయాలి. దాంతో పాటుగా ట్యూషన్ ఫీ పే చేయాలి. ఓకేనా? సో, కొన్ని కాలేజోళ్ళు సర్టిఫికేట్‌లు తీసుకోవట్లేదు. కొన్ని కాలేజోళ్ళు ట్యూషన్ ఫీ అనేది పే చేసుకోవట్లేదు. ఈవెన్ దో కాలేజ్‌కెళ్ళినామా, అలాట్‌మెంట్ ఆర్డర్‌ని వాళ్ళకి సబ్మిట్ చేసినామా, జాయిన్ అయినట్టుగా
మనకు కన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పిర్రా, దెన్ మన అడ్మిషన్ అనేది అయిపోయినట్టు. రిపోర్టింగ్ అనేది కంప్లీట్ కావాలి. ఓకేనా. సో, కాలేజ్‌కి పోయినావు, కాలేజోళ్ళని కలిసినావు, నువ్వు జాయిన్ అయినావు అని చెప్పి కాలేజోళ్ళు చెప్పిర్రు అంటే దాన్ని రిపోర్టింగ్ అంటాం. ఫేజ్ 2 లోపల నువ్వు వెబ్ ఆప్షన్లు ఇయ్యాలంటే, ఫేజ్ 1ల సీట్ వస్తే మాత్రం కాలేజ్‌కెళ్ళి సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలి. సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే నువ్వు నీ సర్టిఫికేట్‌లన్నీ సబ్మిట్ చేయాలి. వాళ్ళు చెప్పిన ఫీజ్‌ని పే చేయాలి. ఓకేనా. సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాలి. వాళ్ళు చెప్పిన ఫీని పే చేయాలి. అండ్ మనం అక్కడ అలాట్‌మెంట్‌ని కన్ఫర్మేషన్ చేసుకోవాలి. సో, దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఇది నేను ఫేజ్ 1 అయిపోయిన తర్వాత చెప్తే దీనికి వాల్యూ ఉండది. ఓకేనా. ఇంత స్ట్రెస్ చేసి చెప్పడానికి రీజన్ ఒక్కటే. తర్వాత వాల్యూ ఉండది. ఓకేనా. సో, మా వోళ్ళందరికీ తెలుసు. అనాలిసిస్ ట్యూటర్ యాప్ లోపల ఉన్న వాళ్ళందరికీ తెలుసు నేను చెప్పిన ఫస్టే. మీకోసమే మళ్ళీ ఈ వీడియో చేయడం. ఓకేనా. సో, రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ ఒకవేళ నీకు ఫేజ్ 1ల సీట్ వస్తే. అండ్ ఫేజ్ 1ల సీట్ రానోళ్ళు కూడా ఎలిజిబులే. ఓకేనా. సీటు రాలేదు అయినా ఎలిజిబులే. ఇంకొకటి వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అయినా ఎలిజిబులే. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోయినా ఎలిజిబులే. వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ రాకపోయినా ఎలిజిబులే. సీట్ వచ్చి రిపోర్టింగ్ చేసినా ఎలిజిబులే. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్. అంటే ఫస్ట్ నువ్వు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్నావా? ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్‌లు పెట్టినవా? వెబ్ ఆప్షన్‌లు పెట్టి సీట్ వచ్చిందా? ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నావు గానీ ఫస్ట్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టలేదా? అనే దాన్ని బేస్ చేసుకొని ఉంటది. సీట్ వచ్చినోళ్ళు రిపోర్ట్ చేయాలి. సీట్ వచ్చినోళ్ళు రిపోర్ట్ చేయాలి. సీట్ రాకపోయినా సెకండ్ ఫేజ్‌లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. అప్లై చేసుకొని వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకపోయినా ఎలిజిబులే. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకొని సీట్ రాకపోయినా ఎలిజిబులే. ఓకేనా. సో, ఎవ్రీవన్ ఈస్ ఎలిజిబుల్ హూ కంప్లీటెడ్ దేర్ ఆన్‌లైన్ అప్లికేషన్. లేకపోతే ఆన్‌లైన్‌ల నువ్వు అప్లై చేసుకున్నావంటే నువ్వు ఎలిజిబుల్. లేదు బ్రో నేను ఫస్ట్ ఫేజ్‌లో ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోలే. సెకండ్ ఫేజ్ కొత్తగా అప్లై చేసుకుంటా అన్నోళ్ళు కూడా ఉంటారన్నట్టు. వాళ్ళు ఎలిజిబుల్ కాదు. సో, సింపుల్‌గా ఇంకొకటి మీకు ఈజీగా అర్థం కావడానికి ఏందంటే, ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నీ పేరుందా? దెన్ యూ ఆర్ ఎలిజిబుల్ టు గివ్ వెబ్ ఆప్షన్స్. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో నీ పేరుంటే నువ్వు వెబ్ ఆప్షన్‌లు ఇయడానికి ఎలిజిబుల్ బ్రో. ఓకేనా. కానీ ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తే మాత్రం రిపోర్ట్ చేస్తేనే ఎలిజిబుల్. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరుండాలి ఫస్ట్ థింగ్. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1ల సీట్ వచ్చి ఉంటే రిపోర్టింగ్ చేయాలి. ఓకేనా. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరుంది. వెబ్ ఆప్షన్‌లు ఇయ్యలేదు. యూ ఆర్ ఎలిజిబుల్. ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో పేరుంది. సీట్ అలాట్‌మెంట్ కాలేదు. వెబ్ ఆప్షన్‌లు ఇచ్చినావు గానీ అన్నప్పుడు కూడా నువ్వు ఎలిజిబుల్ అయితావు అన్నట్టు. సో, ఇది. సో, దీస్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ ఫేజ్ 2. ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు ఇయడానికి వీళ్ళందరూ కూడా ఎలిజిబుల్. ఓకేనా. సో, ఇది ఫస్ట్ థింగ్ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి మాట్లాడుకున్నాం. అయిపోయింది. అండ్ వన్ మోర్ థింగ్ మనం అనలిటిక్ గైడెన్స్ అని చెప్పి గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫేజ్ 2లో సీట్ రావాలంటే ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అని చెప్పి నేను చెప్తా. సో, మన అనలిటిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ₹154 ఉంటది సబ్స్క్రిప్షను తీసుకోరి. సో, మనోళ్ళకి చాలామందికి గవర్నమెంట్‌లో సీట్ వచ్చింది. అండ్ మనం ఇప్పుడు కూడా ఫేజ్ 1లో చేసిన మిస్టేక్స్ ఫేజ్ 2లో చేయకుండా ట్రై చేద్దాం. సో దట్ మనకు కూడా సీట్ వచ్చే ఛాన్స్ ఉంటది. ట్రై చేద్దాం. సీట్ వస్తదా? రాదా? అనే విషయాన్ని పక్కకు పెడితే ట్రై చేద్దాం సీట్ రావడానికి. ఓకేనా. సో, బోనస్‌గా టాప్ గవర్నమెంట్ కాలేజ్ లిస్టు, టాప్ ప్రైవేట్ కాలేజ్ లిస్టు మన యాప్ లోపల ఉంది. అన్ని వీడియోస్ చెక్ చేసి నేను లైవ్ ఎప్పుడు కండక్ట్ చేస్తా అని చెప్పి మన గ్రూప్ లోపల పెడతా. సో, ఆ లైవ్‌కి అటెండ్ అవ్వండి. సో దట్ మీకు ఏ డౌట్స్ ఉన్నా నేను క్లారిఫికేషన్ ఇస్తా. ఓకేనా. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి లేకపోతే లేదు. అండ్ కొంచెం రిప్లైలు లేట్ రావచ్చు. మేబీ రిప్లైస్ రాకపోవచ్చు యాప్ లోపల. కానీ మీరు లైవ్ అటెండ్ అయితే మాత్రం డెఫినిట్‌గా మీ క్వెషన్‌కి ఆన్సర్ దొరుకుతది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఏందంటే ఫేజ్ 1 లోపల సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి కదా! ఓకేనా. ఫేజ్ 1లో సీట్లన్నీ ఫిల్ అయిపోతాయి కదా! ఇప్పుడు మరి ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు ఎట్లియ్యాలే? అంటే ఫేజ్ 1ల సీట్లు ఫిల్ అయితాయి.
దెన్ మేము ఫేజ్ 2లో మరి వెబ్ ఆప్షన్‌లు ఎట్లియ్యాలి? ఆల్రెడీ ఫిల్ అయినాయి గదా! అనంటే మనకు వేకెన్సీ సీట్స్ అని జెప్పి ఒక పీడీఎఫ్ లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. అంటే ఏ కాలేజ్ లోపల, ఏ ఏ కేటగిరీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నయి అని జెప్పి. ఓకేనా? సో, బేస్డ్ ఆన్ దిస్ పీడీఎఫ్ మనం వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా? సో, మొత్తం ఫేజ్ 1లో పక్కా 100% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయితాయా మరంటే, మ్యాక్స్ ఫిల్ అయితాయి. ఓకేనా? సో, మాక్సిమం ఏందంటే 100% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయితాయి. కానీ కొంతమంది జాయిన్ గారు గదా! ఇందాక చెప్పినట్టు కొంతమంది జాయిన్ గారు. సో, వాళ్ళు మరి సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ అయితారా అంటే ఎలిజిబుల్ కాదు. ఓకేనా? సో, కొంతమంది ఏంది గదా అంటే జాయిన్ కారన్నట్టు. సో, జాయిన్ కాని సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబిలిటీ ఉండదన్నట్టు. సో, అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే ఒక 10% ఆఫ్ ద సీట్స్ మిగిలినాయనుకో, జాయిన్ గాకపోతే 10% ఆఫ్ ద సీట్స్ మిగులుతాయి. సో, 10% ఆఫ్ ద సీట్స్ ఏమైతాయి గదా అంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి అని జెప్పి మనకొక పీడీఎఫ్ రిలీజ్ చేస్తారు. దాన్ని బేస్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్‌లయితే పెట్టుకోవచ్చన్నట్టు. ఓకేనా? సో, ఎవరైతే ఫేజ్ 1 లోపల జాయిన్ గారో ఓకేనా? సో, ఫేజ్ 1 లోపల ఎవరైతే జాయిన్ గారో అప్పుడు మనకి సీట్స్ అనేది మిగులుతాయి. ఓకేనా? సో, సీట్స్ మిగిలినప్పుడు ఏం చేస్తారు అంటే ఈ సీట్స్‌ని ఫేజ్ 2 లోపల ఫిల్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఫేజ్ 2 లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ కొన్నిసార్లు ఏమైతదంటే కొన్ని కాలేజెస్ లోపల ఆటోమేటిక్‌గా సీట్లు ఫిల్ గావు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్స్ కొంతమంది ఇయ్యరన్నట్టు. సో, దానివల్ల ఏమైతదంటే కొన్ని సీట్స్ ఫిల్ గావు. ఓకేనా? కొందరు సీటొచ్చి జాయిన్ గారు. ఓకేనా? కొందరేంది గదా అంటే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోక సీట్లు ఫిల్ కావన్నట్టు. సో, అట్లా మనకి 100% ఆఫ్ ద సీట్స్ లోపల మినిమమ్ ఒక 90% ఆఫ్ ద సీట్స్ ఫిల్ అయినా కూడా 10% ఆఫ్ ద సీట్స్ ఖాళీ ఉంటాయి. అండ్ ఒక 10% ఆఫ్ ద సీట్స్ ఏమైతాయంటే జాయిన్ గారన్నట్టు. మొత్తం ఒక మినిమమ్ ఎంతగానో ఒక 20% ఆఫ్ ద సీట్స్ అయితే ఉంటాయన్నట్టు. అక్కడో, ఇక్కడో ఏదో ఒక కాలేజ్‌ల సీట్లయితే ఉంటాయి. సో, ఈ 20% ఆఫ్ ద సీట్స్ ఏం చేస్తారు గదా అంటే ఫేజ్ 2 లోపల ఫిల్ చేస్తారన్నట్టు. సో, ఇక్కడ ఏమైతది గదా అంటే ఫేజ్ 2 లోపల ఈ సీట్లను ఫిల్ చేస్తారు. 20% ఆర్ 10% ఆర్ 5% ఒక్క సీట్ ఉన్నా గూడా ఫేజ్ 2 లోపల ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఇప్పుడు ఫిల్ చేసినప్పుడు ఏమైతది గదా అంటే సపోజ్ ఒక 2 కాలేజీలున్నాయనుకో. ఓకేనా? సో, ఏవన్నా ఒక 2 కాలేజీలున్నాయనుకో. ఆ 2 కాలేజీలలో ఏందంటే ఒక కాలేజీ లోపల వేకెన్సీ ఉంది. ఓకేనా? ఒక కాలేజీ లోపల వేకెన్సీ ఉంది. సో, ఒక కాలేజీ నుండి ఇంకో కాలేజ్‌కెళ్ళినప్పుడు ఇక్కడ ఒక వేకెన్సీ అనేది క్రియేట్ అయితదన్నట్టు. సో, అప్పుడు ఏమైతది అంటే సో, ఈ వేకెన్సీని గూడా ఫేజ్ 2 లోపలనే ఫిల్ చేస్తారు. ఓకేనా? సో, ఎవరికైతే ప్రీవియస్‌గా ఫేజ్ 1 లోపల సీట్ వస్తదో వాళ్ళు ఫేజ్ 2 లోపల ఇంకొక కాలేజ్‌కెళ్ళిర్రనుకో అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే, ఫేజ్ 1 నుండి ఫేజ్ 2కెళ్ళినప్పుడు ఏమైతదంటే, ఫేజ్ 1లో వచ్చిన సీట్ అనేది ఖాళీ అయితది. ఈ ఫేజ్ 1లో వచ్చిన సీట్‌ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇక్కడ ఫేజ్ 2 సీట్ ఫిల్ అయితది. అండ్ దాంతో పాటుగా ఫేజ్ 1లో సీట్ అనేది వేరే వాళ్ళకు ఇచ్చేస్తారు. ఓకేనా? సో, మనం వెబ్ ఆప్షన్‌లో ఎట్లా పెట్టుకోవాలంటే, వేకెన్సీ ఉన్నదా? లేదా? అసలక్కడ సీట్లున్నాయా? లేదా? అనే విషయాన్ని పక్కకు పెట్టి, మనం వెబ్ ఆప్షన్‌లో అయితే ఇయ్యాల్సుంటదన్నట్టు. ఓకేనా? సో, వెబ్ ఆప్షన్‌లో ఎట్లియ్యాలి మరంటే, రిగార్డ్‌లెస్ ఆఫ్ వేకెన్సీస్. ఒక వేకెన్సీ ఉందా? 2 వేకెన్సీస్ ఉన్నాయా? అని కాకుండా అన్నీ ఇయ్యాలి వెబ్ ఆప్షన్‌లు. ఓకేనా? మీ ప్రియారిటీ వైస్ వెబ్ ఆప్షన్‌లు ఇయ్యాల్సుంటదన్నట్టు. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకొక విషయం. ఓకేనా? సో, ఒకవేళ సీట్స్ ఏమైనా ఎక్కువ మిగులితే ఓకేనా? సీట్లు ఒకవేళ 50% ఆఫ్ ద సీట్లు మిగిలినాయనుకో ఫర్ సపోజ్ 100% ఆఫ్ ద సీట్ లోపల జస్ట్ 50% ఆఫ్ ద సీట్లు మాత్రమే ఫిల్ అయ్యి, ఇంకొక 50% ఆఫ్ ద సీట్స్ ఫిల్ కాలే అనుకో, ఏం చేస్తారు కదా అంటే, ఫేజ్ 1లో రిపోర్ట్ చెయ్యని వాళ్ళకి గూడా ఫేజ్ 2 లోపల ఎలిజిబిలిటీ అనేది ఇస్తారన్నట్టు. కానీ ఈ ఫేజ్ 2 లోపల ఎలిజిబిలిటీ అనేది ఎంతవరకు నిజం అనేది తెలవది. ఓకేనా? అది 2025 రెగ్యులేషన్స్ రిలీజ్ అయితే మాత్రమే తెలుస్తదన్నట్టు. ఫర్ సపోజ్ నేను చెప్తా. బ్రో ఫేజ్ 1లో రిపోర్ట్ చేయకపోయినా గూడా ఫేజ్ 2 లోపల ఎలిజిబుల్ అయితావు అని చెప్పి నేను చెప్పిననుకో. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే యూనివర్సిటీ అనేది సో, సీట్లు 100%కి 100% సీట్లు ఫిల్ అయినాయనుకో. ఫర్ సపోజ్ 100%కి 100% సీట్‌లో లేకపోతే 100%కి 90% ఆఫ్ సీట్లు ఫిల్ అయినాయనుకో. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఫేజ్ 1లో రిపోర్ట్ చేయనోళ్ళు ఫేజ్ 2ల ఎలిజిబుల్ కాదు అని చెప్పి ఇస్తారన్నట్టు. అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏమైతదంటే మీకు ఇబ్బంది అయితదన్నట్టు. సో, మనం ఏంది కదా అంటే
మనకు 2025లో ఇచ్చిన రెగ్యులేషన్ ప్రకారం మనం ఫాలో కావాలి. వాళ్ళేం జెప్పిర్రు 2025 రెగ్యులేషన్స్‌ల ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఏం జెప్పిర్రు గదా! అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్నయి మాత్రమే కాలేజ్‌లు వెబ్ ఆప్షన్‌లో బెట్టుకోర్రి. ఓకేనా. సో, మీరు ఇంట్రెస్ట్ ఉంది జాయిన్ అయితా అనుకున్నప్పుడు మాత్రం వెబ్ ఆప్షన్ పెట్టుకోర్రి. ఇంట్రెస్ట్ లేకపోతే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోకుర్రి. ఓకేనా. ఒకవేళ మీకు అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా నువ్వు జాయిన్ గావాలె. ఓకేనా. అలాట్‌మెంట్ అయితే మాత్రం డెఫినిట్‌గా నువ్వు జాయిన్ గావాలి. జాయిన్ కాకపోతే నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్ గాదు అని జెప్పి ఇచ్చిర్రు. ఓకేనా. వి హావ్ టు రెస్పెక్ట్ దట్. యూనివర్సిటీ రెగ్యులేషన్స్ అనేది వాళ్ళు ఆల్రెడీ ఇచ్చిర్రు. ఈ రెగ్యులేషన్స్ లోపల నువ్వు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకున్న తర్వాత, సీట్ అలాట్‌మెంట్ అయిన తర్వాత, జాయిన్ కాను అని చెప్తే మాత్రం వేరే ఫేసెస్‌కి ఎలిజిబుల్ కాదు అన్నారు. కాబట్టి నేనేం చెప్తా కదా అంటే, నువ్వు వేరే సెకండ్ ఫేజ్‌కి ఎలిజిబుల్ కావాలి అంటే, ఫేజ్ 2కి ఎలిజిబుల్ కావాలంటే, యూ హావ్ టు రిపోర్ట్. ఓకేనా. ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్‌లో రిపోర్ట్ చేయాలి. ఫేజ్ 1లో సీట్ రాకపోతే ప్రాబ్లమ్ లేదు. డైరెక్ట్ ఫేజ్ 2 పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్‌లు ఇయ్యకపోయినా కూడా ప్రాబ్లమ్ లేదు. ఓకేనా. డైరెక్ట్ వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్‌లు ఇయ్యకపోయినా ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఫేజ్ 1లో సీటొచ్చి నువ్వు జాయిన్ అయిన తర్వాత కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఫేజ్ 1ల సీట్ రాకపోయినా కూడా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకే. సో, ఇవన్నీ కూడా ఉంటాయన్నట్టు. అండ్ ఇంకొక విషయం నేను ఇందాక చెప్పినట్టుగా వేకెన్సీస్ ఉన్నాయా లేదా అనే విషయాన్ని పక్కకు పెట్టి మీ ఇంట్రెస్ట్ ప్రకారం మీరు వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఇంకొక ఇంపార్టెంట్ రెగ్యులేషన్ ఏంటిది అనంటే, మీకు ఒకవేళ ఫేజ్ 1ల ఆల్రెడీ సీటొచ్చి, దెన్ ఫేజ్ 2 లోపల మళ్ళొకసారి సీటొచ్చింది అనుకో, అప్పుడేమైతది కదా అంటే, ఫేజ్ 1ల సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఫేజ్ 1ల సీటొచ్చి, దెన్ ఫేజ్ 2లో గూడా మళ్ళా సీటొస్తే, ఫేజ్ 1ల సీట్ క్యాన్సల్ అయిపోతది. అండ్ ఈ సీట్ అనేది వేరే క్యాండిడేట్‌కి ఇచ్చేస్తారన్నట్టు. ఓకేనా. సో, అనదర్ క్యాండిడేట్‌కి ఈ సీట్ అనేది ఇచ్చేస్తారు. కాబట్టి వెబ్ ఆప్షన్‌లో ఎట్లా పెట్టుకోవాలి? జాయిన్ అయితా అనుకున్న కాలేజ్‌లో మాత్రమే పెట్టుకోవాలి. కొందరు ఎట్లా అనుకుంటారు కదా అంటే, ఫేజ్ 1లో నాకు సీటొచ్చింది. ఓకేనా. గాంధీలో నాకు ఫేజ్ 1లో సీటొచ్చింది. ఫేజ్ 2లో నాకు ఉస్మానియాల సీట్ కావాలి. ఓకేనా. ఉస్మానియాల సీట్ కావాలి. దెన్ వీళ్ళేం చేస్తారు కదా అంటే, గాంధీలో సీటొచ్చింది. ఉస్మానియాలో సీట్ కావాలని చెప్పి ఉస్మానియా పెట్టుకుంట్రు. ఉస్మానియాలో సీటొచ్చిన తర్వాత నేను గాంధీ చూజ్ చేసుకుంటా. గాంధీ ఆర్ ఉస్మానియా రెండిటిని కంపేర్ చేసి ఇందులో ఏదైనా ఒకటి చూజ్ చేసుకుంటా అనుకుంట్రు. కానీ ఫేజ్ 1లో నీకు గాంధీలో సీటొచ్చింది. ఫేజ్ 2లో నీకు ఒకవేళ ఉస్మానియాలో సీటొస్తే ఫేజ్ 1లో వచ్చిన గాంధీ సీట్ అనేది క్యాన్సల్ అయిపోతది. ఓకేనా. ఉస్మానియాలో మాత్రమే సీట్ అనేది ఉంటదన్నట్టు. కాబట్టి నువ్వు ఈ గాంధీ నుండి ఉస్మానియా పెట్టుకునేటప్పుడు ఆలోచించుకోవాలి. ఐదర్ ఇట్ ఈస్ ఎ గాంధీ, ఉస్మానియా, కేఎంసీ ఏదైనా గానీ ఆల్రెడీ ఫేజ్ 1లో సీటొచ్చింది. నువ్వు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెడతా అనుకుంటున్నావు అనంటే, ఫేజ్ 1లో నచ్చలేదు గాబట్టే ఫేజ్ 2లో వెబ్ ఆప్షన్‌లు పెడతన్నావు అని జెప్పి అర్థం. ఈ ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్ ఎట్లా పెట్టుకోవాలి? మంచిగా పెట్టుకోవాలి. ఓకేనా. అర్థమైందనుకుంటున్నా. సో, ఇది ఇంపార్టెంట్ థింగ్. ఎవరు ఎలిజిబుల్ అని చెప్పి నేను చెప్పిన. ఓకేనా. ఎవరు ఎలిజిబుల్ అని చెప్పిన. అండ్ మనకి వేకెన్సీస్‌కి సంబంధించిన లిస్ట్ రిలీజ్ అయితదని చెప్పిన. అండ్ వెబ్ ఆప్షన్‌లు ఎట్లా పెట్టుకోవాలనేది చెప్పిన. మనకు సీట్ క్యాన్సల్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా చెప్పిన. అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, ఇది ఇన్ఫర్మేషన్. అండ్ ఒకవేళ మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రిప్షన్ తీసుకోరి ₹154 అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ ఫేజ్ 2కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్‌కి సంబంధించిన రెగ్యులేషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తా. అండ్ అప్పటి వరకు మన ఛానల్‌ని చూస్తా ఉండుర్రి. డూ ఫాలో అస్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.